అందరికీ శుభం. ఆదికాండము 2వ అధ్యాయము 8 నుంచి 9 వరకు చదువుతాం. దేవుడైన యెహోవా తూర్పు ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదనియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెట్ల తెరువించు వృక్షమును నేల నుండి మొలిపించను. దేవుడు మొదట సృష్టినంతా చేసి తూర్పేనులో తోట వేసి నరుడిని అందులో ఉంచి నరుడు తినుటకు ప్రతి ఫలమును ఆ తోటలో మొలిపించును. ఆ అరటితో పాటుగా జీవవృక్షము మంచి చెడ్డలు తెరువించే వృక్షము ఈ రెండు వృక్షములు కూడా తోట మధ్యలో మొలిపించినట్టుగా మనకి ఇక్కడ అవపడుతుంది. తర్వాత ఆదికాండము 16వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయము 16-17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చుదామని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు ఆ ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు తినవచ్చు, కానీ అక్కడ మనకి రెండు వృక్షములు అమడుతుంది. ఒకటి జీవ వృక్షము, రెండోది మంచి చెడ్ల తెలివిని వృక్షము. కానీ ఇక్కడ దేవుడు మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని చెప్పి నరుడికి ఆజ్ఞాపించాడు. దేవుడికి మనం మొట్టమొదటిగా ఇచ్చిన ఆజ్ఞ ఏ ఆజ్ఞ అంటే నీవు ఆ చెట్టు ఫలములను తినకూడదు. ఒకవేళ తింటే వచ్చేది కూడా అక్కడే చెప్పింది, నువ్వు తినమున నిశ్చయముగా చచ్చేదవు. ఒకవేళ నీవు దేవుడు ఆజ్ఞ తప్పి ఆ ఫలమును తింటే చచ్చేది అని కూడా అక్కడనే చెప్పిండు. ఆజ్ఞ ఇచ్చిండు, దానివల్ల ఒకవేళ ఆజ్ఞ తప్పితే వచ్చే ప్రతిఫలమును అక్కడ చెప్పిండు. తర్వాత ఆదికాండము 3వ అధ్యాయము 4-5. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగి వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. ఇక్కడ సాతాను సర్పం రూపంలో అవ్వతో ఏమని మాట్లాడుతుందంటే దేవుడు ఆజ్ఞని వ్యతిరేకించే విధంగా అవ్వని ప్రోత్సహిస్తుంది. ఏ విధంగా? నీవు ఆ చెట్టు ఫలం తిన్నా సరే ఏమీ కాదు, మీరు మంచి చెడ్డలు తెలివినెరిగి దేవుని వల్లే ఉంటారని ఇక్కడ సర్పము ఆ స్త్రీని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. అయితే అవ్వ కూడా సర్పము చెప్పిన ఆ మాటలకి లొంగిపోయి అప్పుడు ఆ ఫలం ఎట్లా అవపడుతుంది అప్పటిదాకా వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ అప్పుడు ఆ సర్పము చెప్పిన తర్వాత ఆ ఫలము ఆకర్షణీయంగా, అందంగా, తినడానికి రుచికరంగా ఉంటుందేమని అవ్వ కనిపించింది. అప్పటిదాకా ఉన్నారు, వాళ్ళకి అనిపించలేదు. సాతాను వచ్చి చెప్పడం వల్ల వాళ్ళకి అనిపించింది, అవ్వ కనిపించింది, తీసుకున్నది, తినడం వల్ల తిన్నది. తర్వాత ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం 19వ వచనం. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు, ఏలయనగా నేలను నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆ ఫలము తిన్న తర్వాత దేవుడు వారిని అడిగిండు, నీవెక్కడా అని అడిగిండు. ఆదాము నిన్న దిగంబరుడై ఉంటేనని సమాధానం చెప్పిండు. నీకు నీవు దిగంబరుడై ఉంటేవని నీకు ఎవరు చెప్పారు? నేను తినకూడదన్న ఫలం నీకు తింటివా అని చెప్పి దేవుడు అడిగింది. దానికి ఆదాము, నాకు ఈ స్త్రీనే, నీవు నాకు ఇచ్చిన స్త్రీనే నాకు ఇచ్చింది, దానివల్లనే నేను తిన్నా అని చెప్పి ఆదాము అంటాడు. దేవుడు వారిని అడుగుతాడు, సర్పము తగ్గ శిక్ష సర్పంకి వేస్తాడు. తర్వాత ఆదాముకు తగ్గ శిక్ష ఆదాముకి వేస్తాడు, అవ్వకు తగ్గ శిక్ష అవ్వకి వేస్తాడు. ఏం వేస్తాడంటే నీ గర్భఫలమును నీవు ప్రసవ దినంలో నీవు ప్రసవ వేదన పెంచిండు. జన్మనిచ్చేటప్పుడు ఆ ప్రసవ వేదనని ఇంకా హెచ్చించును అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నది. తర్వాత ఆదాము కాడికి వచ్చేసరికి నీవు తినాలనుకున్నది నీవే పండించుకొని నీ చెమట కార్చి నీవు తిందువు అని అన్నాడు. తర్వాత ఏం చేసిందంటే, మీరు ఆ ఫలంని తిన్నారు కదా, నీవు మట్టి నుంచే తీయబడ్డావు కదా, మన్నైపోదు అని చెప్పి అక్కడ ఆ ఫలం తిన్నదానికి ఇక్కడ ప్రతిఫలంగా నువ్వు మన్నైపోతావు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్పిండు. తర్వాత దేవుడు ఆ జీవవృక్షానికి ఏం చేసిండో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను
జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. ఆదాముకి ఆ విధంగా చెప్పి ఆదామును ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టి మళ్ళా వీళ్ళు ఆ తోటలోకి రాకుండా కెరూబులను అడ్డుగా ఉంచిండు. అలాగే జీవవృక్షానికి వీళ్ళు వెళితే మళ్ళీ అవి తింటే వీళ్ళు మనవా అంటే నిరంతరం జీవించి ఉంటారని చెప్పి ఆ ఫలము వాళ్ళు తినకుండా ఉండడం కోసం దానికి అడ్డు ఇటు తిరుగు ఖడ్గోజాలను దానికి అడ్డుగా పెట్టింది. ఎందుకంటే ఆ జీవవృక్ష ఫలము మనల్ని మరణం లేకుండా చేయగలదు. దానివల్ల దేవుడు ఆ ఫలమును వారు తినకూడదని చెప్పి మనకి అడ్డు ఇటు తిరుగు ఖడ్గోజాలను మనల్ని అడ్డుగా పెట్టిండు. ఆదాము అవ్వ గనుక ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఒకవేళ ఆ జీవవృక్ష ఫలం తింటే మనకు మరణం ఉండేది కాదు. ఆదామవ్వకి ఉండేది కాదు, మనకి ఉండేది కాదు. కానీ సాతాను మంచి చెడ్డలు తెలియని ఫలవృక్షములను మాత్రమే తినని ప్రోత్సహించింది. వాళ్ళు అదే తిన్నారు. అది కాకుండా జీవవృక్ష ఫలం తిన్నట్టయితే మరణం ఉండేది కాదు. అది మనకి ఉంటుంది బైబిల్లో ఇక్కడ ఈ లైన్లో ఉంటుంది. మంచి చెడు తలలో ఫలం ఇచ్చే వృక్షము జీవవృక్షం. మంచి చెడులో ఫలం ఇచ్చే ఫలానికి మనకి ఆజ్ఞ పెట్టింది. అది ఆదాము తిన్నది, అవ్వ తిన్నది, మరణం వచ్చినది. సో జీవవృక్షం మీద మనకు జీవం వచ్చేది, కానీ అది వాడు తినలేదు. ఇప్పుడు మనకు ఆ జీవం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ద్వారా మనకి ఇప్పుడు ఆ నిత్య జీవం ఉన్నది. అప్పుడు శరీరం ద్వారానే మనం నిత్యము జీవించేటోళ్ళము. ఇప్పుడు ఆ జీవము యేసుక్రీస్తు ద్వారా మనకు అందియబడింది. నీవు నమ్ముకుంటే మరణించిన తర్వాత నీకు నిత్య జీవం ఉన్నది. ఆయన మార్గంలో నీవు నడిస్తే, జీవిస్తే. ఆ సృష్టి స్టార్ట్ అయిన క్రమంలో ఆ జీవం అనేది ఒక వృక్ష రూపంలో ఉన్నది. ఇప్పుడు శరీరధారిగా మన కాడికి వచ్చి మన పాపాలకు మరణించి ఇప్పుడు ఆయన నమ్ముకుంటే మనకు జీవం అనేది ప్రసాదిస్తుంది.